ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని వాక్యానికి వెళ్దామా? చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాసన్నిధిలోకి వస్తున్నామయ్యా. అయోగ్యులమైన అపవిత్రమైన నన్ను ప్రభువా కోరుకున్నావు, ఎన్నుకున్నావు, నీ విలువైన సేవలో నేను ఏర్పరచుకున్నావు తండ్రి. నీ ప్రజల ముందు ఈరోజు నన్ను నిలబెట్టి ఉన్నావు. నీ రక్తముతో నన్ను కడిగినాను, నీ సిలువ చోట నన్ను మరుగుపరిచి పొక్కిషం విలువలకి అంటే విలువైన నీ మాటలు మాకు దయచేయి. మా హృదయాలకు కావాల్సిన మాటలు మాకు దయచేయి. మా హృదయ స్థితిని సరిచేయి. ఈ సమయం నువ్వు హెచ్చించబడు, నువ్వు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పారా? లేకపోతే చెప్పండి, ఆమేన్ చెప్పండి. మరి ఈరోజు 2 తిమోతి మొదట జాయిన్ దయచేసి మొదటి 2 వచనం చదువుదామండి. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ పౌలు అంటున్నాడు దేవుని చిత్త ప్రకారము. ఏమండి, నేను అపోస్తలుడైన పౌలుని దేవుని చిత్త ప్రకారము యేసు ప్రభు అపోస్తలుని, సువార్తికుని. అపోస్తలుని మీకు చెప్పాను కదా, ప్రత్యేకమైన రాయబారి, అంబాసిడర్, స్పెషల్ అంబాసిడర్, ఒక ప్రత్యేకమైన పని కోసం నియమించబడిన వ్యక్తి. పౌలు ఒక పాస్టర్ కాదు, లేకపోతే ఒక టీచర్ కాదు, లేకపోతే ఒక మిషనరీ మాత్రం కాదు. తాను వెళ్ళిన స్థలము సంఘాన్ని నాటుతాం, సంఘాన్ని స్థిరపరుస్తాం, సంఘములో ఉన్న వారిని ఏమంటే క్రమపరుస్తాం. అంత మాత్రమే కాదు, వారిని ఉత్తరముల ద్వారా బలపరుస్తాం. మరలా అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్తాం. ఏమండి, ఒక ఎవాంజలిస్ట్ సువార్త చెప్పుకుని వెళ్ళిపోతుంటాడు, సంఘాన్ని కట్టడం. సంఘం స్థాపించేవాడు ఒక స్థానంలో ఉంటాడు, బోధించేవాడు అవకాశాలు ఇచ్చించాడు, బోధిస్తుంటాడు. కానీ పౌలు అలా కాదు. తన అవకాశాలు తనే కలుగు చేసుకుంటున్నాడు, తనే వెళ్తున్నాడు, తనే అవమానాలు పొందుతున్నాడు, నిందలు అనుభవిస్తున్నాడు, దెబ్బలు తింటున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు, సంఘాన్ని కడుతున్నాడు, ఉత్తరములు రాస్తున్నాడు, బలపరుస్తున్నాడు. దేవుడు దేశాల ప్రకారం తాను నాయకులను సిద్ధపరుస్తున్నాడు. అది ఇంకో ప్రత్యేకత. ఏమండి, ఇన్ని పనులు ఒక ఆయన చేస్తున్నాడు, రియల్ గ్రేట్ కదండి. చాలాసార్లు మనం అంటుంటాం, అన్ని పనులు మాకే చెబుతావు ఏంటి? చాలామంది మహాతల్లులు ఉంటారు, పాపం వాళ్ళే పిల్లల్ని పెంచాలి, ఏమండి అంట్లు కడగాలి, వంట ఉండాలి, గదులు తొడవాలి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఫీజులు కట్టాలి, ఇంట్లో ఆయన కూర్చొని శుభ్రంగా తింటుంటాడు. ఏమండి, మహాతల్లు 2 చేతులు ఇచ్చి దండం పెట్టచ్చు. అలాంటి వారిని ఎంతోమంది చూశాను. తాగేసి కూర్చుంటాడు. అలాగా పౌలు క్రీస్తు విషయంలో అన్ని పనులు చేస్తానికి ఇష్టపడ్డాడండి. పౌలు ఏం చేశాడు? యేసుప్రభు పరిచర్యను, యేసుప్రభు విత్తిన సువార్తను శిష్యులతో పాటు తను సువార్త సేవలో ఒక ప్రభు చిత్త నియమం ప్రకారం సేవ చేశాడు. ఈరోజు ఎవరికి పెడితే వారు సేవ చేస్తున్నారు. సేవ అంటే ఏంటో ఒక ఆలోచన లేకుండా ఉన్నారు. ఏమండి, కానీ పౌలు గారికి ఎక్కడ శరీరమైన పిల్లలు ఉంటే ఖచ్చితంగా రాసి ఉండేవారేమో, మరి రాయలేదు ఆయన. కానీ తిమోతిని నా ప్రియమైన కుమారుడా అంటున్నాడు. నిజంగా అది ఎంతో విలువైన మాట అండి. మనం ఎవరిని పెడితే వారిని కుమారుని పిలవం. ఏమండి, మన శరీరంని, మన రక్తాన్ని పంచుకొని పుట్టినోడినే మన కుమారుడు అంటాం. మనం ఎవరు పెడితే వాడిని ఏమండి మనము తండ్రి అన్నాం. ఎవరి కడుపును మనం జన్మిస్తామో వాడిని తండ్రి అంట. కానీ ఇక్కడ నా ఆత్మీయ కుమారుడు కూడా అంటలేదు. తిమోతిని రక్షించింది, తిమోతిని స్వస్థపరిచింది, తిమోతిని దేవుని దగ్గర నడిపించింది, తిమోతికి తరబితిచ్చింది పౌలు గారి. అయినప్పటికీ తన నా ప్రియమైన ఆత్మీయ కుమారుడు అంటలేదు, కానీ నా ప్రియమైన కుమారుడా అంటున్నాడు. తండ్రి ఎలాగా యేసుప్రభుని పిలుస్తున్నాడు? నా కుమారుడి మాట వినండి, నా కుమారుడు, నా ప్రియమైన కుమారుడి పట్ల నేను ఆనందిస్తున్నాను అన్నట్లు తన ప్రేమని తండ్రి తన ప్రభు యేసు మీద చూపిస్తున్నాడు. అలాగనే తిమోతికి పౌలు తన ప్రేమను చూపిస్తున్నాడు. పౌలుకి తిమోతికి ఇంచుమించు 40 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. తిమోతి పౌలుకున్నది ధైర్యం లేదు. పౌలు ఏదైనా సమస్య వస్తే ఎదురుస్తాడు. ఏంటా వాదిస్తాడు. వాళ్ళు కొడతానన్నా కూడా వాదిస్తాడు, చంపుతానన్నా కూడా వాదిస్తాడు. ఆ ప్రాణం పోయినా సరే యేసుప్రభువే దేవుడు, సమస్య లేదు.
కానీ తన కింద ఉన్న తన కుమారు అనబడుతున్న తిమోతికి ఆ మనసు లేదు. తిమోతి ఒక పిరికివాడు. పౌలు అలా కాదు, ఎదిరించేస్తాడు, వెంటనే ఎదిరిస్తాడు. వీరిద్దరికి ఎలాగా జోడు జరిగిందో తెలియదు, కానీ ఎలాగా తండ్రి లాంటి కొడుకు లేడే, నా కొడుకు అంటున్నాడు కానీ తండ్రి లాంటి మనసు లేనివాడుగా తిమోతి ఉంటే మనం చూడగలం. కానీ పౌలు ఏంటంటే యేసుప్రభు నమ్ముకున్నాక యేసుప్రభు ద్వారంగా తను ప్రభువు రూపంలో రూపించబడుతున్నప్పుడు తనలో సహనము, ఓర్పు, యేసులో ఉన్న ఆ బలహీనమైన యేసుప్రభు చూడండి, ఆ బలహీనమైన వారిని, పాపుల్ని ప్రేమించాడు ఆయన. పాపాన్ని ప్రేమించలేదు కానీ పాపుల్ని ప్రేమించాడు, బలహీనమైన వాడిని ప్రేమించాడు, మరణానికి నియమించే వాడిని ప్రేమించాడు. ప్రభు ఆ మనసు, జాలి కలిగిన హృదయము తనకి పౌలుకి సేవలో అనేక మంది ఉన్నారు. తీతు ఉన్నారు, తీతుని ఎప్పుడు అనలేదు నా కుమారుడు అని, ఏమని ఇంకా కొంతమంది చాలామంది ఉన్నారు. కానీ తిమోతిని అన్నాడు, ఎందుకంటే తిమోతికి ఎక్కువ ఈ నీడ్స్ లాట్ ఆఫ్ లవ్, ఎక్కువ అటెన్షన్ కావాలి, ఎక్కువ ప్రేమ కావాలి. తన బలహీనుడు, తను ఏమండి మనకు కొంతసార్లు మనకు 3 పిల్లలు ఉన్నా, 4 పిల్లలు ఉన్నా, కొన్నిసార్లు ఒక పిల్లోడు బలహీనంగా ఉంటారు. అందరూ మనం ఎట్లా చూస్తాం, ఒక వ్యక్తి బాగా చదువుకుంటారు, ఇంకొక వ్యక్తి బాగా బిజినెస్ చేస్తారు, ఒక వ్యక్తి బాగా సేవ చేస్తారు, కానీ ఇంకోటి ఉంటాడు పాపం వాడు ఏం చేయలేడు. వాడికి మనం అనుకుంటాం వాడు ఏం తలాంతులో మాట్లాడలేడు, పని చేయలేడు, బలహీనంగా ఉంటారు. 4 పిల్లలు ఉన్నా ఒకళ్ళు బలహీనంగా ఉంటారు. ఆ బలహీనమైన వాడు ఏం చేస్తాడు చెప్పండి, తండ్రి వాడిని పక్కనే పెట్టుకుంటాడండి. నేను నా పక్కనే ఉండరా అంటాడు, నేను చూసుకుంటూ నువ్వు అంటే బాబడే బతకలేని టైం పడద్దు అంటాడు. అలాగ తిమోతిని ఎక్కువ సమయం, ఎక్కువ కాలము పౌలు తన దగ్గరే పెట్టుకున్నాడు. తన గురించి ఎంతో ప్రార్థన చేశాడు, ఎంతో అక్కర కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఉత్తరం రాష్ట్రం చూసినప్పుడు ఎంతో ప్రేమ, ఎంతో లవ్, ఎంతో ఎఫెక్షన్, ఎంతో ఒక ఏమంటే ఒక తండ్రికి బిడ్డకు ఉన్న ఆ అన్యూన్యం చూస్తున్నాడు. అంత మాత్రం ఆ ఉత్తరములలో కూడా తన గురించి ఎంతో ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడు. ఫాదర్ అంటే ఎంకరేజ్ చేసేవాడండి, డిస్కరేజ్ చేసేవాడు కాదు. ఏమండి ఈరోజు చాలామంది ఫాదర్స్ ఉన్నారు, పిల్లలు చదువుకుంటానండే నీకు ఎందుకు రా చదువు పా, పిల్లల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు. అసలు ఇక్కడ ఫాదర్ అంటే నాకు ఎంకరేజ్ చేయాలి. ఫాదర్ ఇంకొక పేరు ఏంటి, ఎంకరేజర్. మన హెవెన్లీ ఫాదర్ ఏమండి ఆయన మనల్ని ప్రోత్సాహపరిచేవాడు, మనం బలపరిచేవాడు. పౌలు 25 సార్లు తిమోతిని, 1 తిమోతి 2 తిమోతి ఉత్తరముల్లో 25 సార్లు పౌలు తిమోతిని బలపరిచాడు. ధైర్యం తెచ్చుకో, భయపడద్దు, ధైర్యంగా ఉండు, ముందుకు వెళ్ళు. ఈ ఉత్తరముల్లో 25 సార్లు ఎఫెసీ సంఘాన్ని గురించి రాస్తాం అనేసి తిమోతి గురించే రాశాడు ఆయన. ఎందుకంటే ఈజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ హిస్ లవింగ్ సన్. ఏమంటే తిమోతి అంతగా పౌలుని ప్రేమించాడు, ఎంతగా పౌలుని నిజంగా పౌలుని ఎంతగా తను గౌరవించాడో మనం చూస్తున్నాం. ఎందుకంటే పౌలు చెప్పినట్లు అక్షరాల తను మాటల్లో కాదు కానీ క్రియల్లో చేశాడు. ఎఫెసీ సంఘములో ఉన్న దుర్మార్గమైన వ్యక్తులు, ఎఫెసీలో ఉన్న తిరుగుబాటు అయిన వారు, అసలు తిమోతి వారిని చూసినప్పుడు ముందు అల్లాడిపోయాడు, భయపడిపోయాడు. అమ్మో వీళ్ళని ఇంట్లో సేవ నడిపిస్తాను, వీళ్ళందరినీ ఎలా సేవ చేపిస్తాను. పిరికివాడు తిమోతి, భయం ఉండేవాడు, భయపడేవాడు. చూడండి, ఈ భయం అనేది దయ్యం, భయమే దయ్యం. నువ్వు ఏదైనా భయపడుతున్నావంటే జ్ఞాపకం చేసుకో, అది సాతాను. భయము ఎప్పుడు మనకు భయం కలుగుతుందంటే అండి, మనము జనరల్గా భవిష్యత్తు గురించి కానీ లేకపోతే ఏదైనా ఒక విషయం గురించి మనం ఆలోచించినప్పుడు ఆ ఆలోచనల్లో లేకపోతే ఆ పరిస్థితుల్లో దేవుడు లేకపోతే మనకు భయం వస్తుంది. ఏమండి అదే అంటున్నాడు చూడండి, పౌలు ఏమంటున్నాడు చూడండి, 6వ వచనం, 2 తిమోతి 1వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. ఆ హేతు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. చూడండి, పౌలు ఒక మాట చెప్తున్నాడు, అయ్యా నీ మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేశాం, నూనె రాసి అభిషేకించాం. చూడండి,
మోషే 40 సంవత్సరాలైనప్పుడు ఫరోకు ఫరో అంటే రాజు, ఐగుప్తు రాజుగా ఉంటాను యోగ్యత ఉంది అతనికి. అన్ని హెబ్రీ రాసిన పత్రిక రాయబడి ఉంది. అన్నిటిలో తన ప్రవీణుడు, కత్తిలో పోరాటం ప్రవీణుడు, చదువుల్లో ప్రవీణుడు, రాజుకు ఉండాల్సిన గుణాలన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ దేవుని నిమిత్తం విడిచిపెట్టి 40 సంవత్సరాలు ఎడారిలో ఉన్నాడండి. 80 సంవత్సరాలప్పుడు దేవుడు తనతో మాట్లాడు, ఆ మండే ఆ చెట్టులో నుంచి ప్రభువు మాట్లాడే తనతో, మోషే మోషే. ఏంటి ప్రభువా, నువ్వు వెళ్ళి ఐగుప్తిలో ఉన్న నా ప్రజల్ని విడిపించంటే ఏమన్నా తెలుసా? అయ్యా నేను మాట్లాడలేని వాడినయ్యా, నిన్ను మాట్లాడగలిగిన వాడు అన్నప్పుడు దేవుడు వాడుకోలేదు మోషేని. నాకు కత్తి కటారాలు వాడటం వచ్చిందన్నప్పుడు వాడుకోలేదు దేవుడు మోషేని. ఎప్పుడైతే ఆ 40 సంవత్సరాల ఎడారిలో అంతవరకు ఒక రాజు టీవీగా బతికిన మోషే ఆ ఎడారిలో ఉండి తన జీవితంలో ఏంటి నా బతుకు, ఇంకా నా బతుకు వల్ల ఏం ప్రయోజనం ఉంది అని వేసారిపోయిన సమయంలో దేవుడు మాట్లాడాడు. చూడండి, దేవుడు దీనులతో మాట్లాడేవాడు, విరిగిన హృదయం కలిగిన వారితో మాట్లాడేవాడు. ఈరోజు కూడా మనం మోషే గురించి ధ్యానిస్తున్నాం. ఎందుకు? తనలో ఏంటి ప్రత్యేకత? తనేమన్నా మహారాజా, తనేమన్నా మహాచక్రవర్తి, యుద్ధమును చేసి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించాడా? లేదు. దేవుని ఆశ్చర్యమైన కార్యాలు చేసినవాడు. నేను మాట్లాడలేని వాడయ్యా, నాకు మాట రాదు. తిమోతి అలాంటి వాడే, మాట్లాడలేని వాడు, పిరికివాడు, చేత కాదు, ఏదైనా పని చెప్తే ఎస్కేప్ అయిపోతాడు. ఇలాగే ఏమండి, పౌలు గారికి ఏదో పని లేదు, ఎఫ్ఈసి సంఘంలో కట్టమంటున్నారు, ఎవరన్నా మాట అంటున్నాడు. ఏమండి, నేను చెప్పే మాటలు సంఘ నాయకులకు అర్థమవుతాయి. ఏమండి, ఒక సంఘంలో కుక్క తోక వంకరనట్టు సంఘంలో ఉన్న చాలామంది తోకలు అలా ఉంటాయండి. నాయకులైన వారికి తెలుసు నేను చెప్పే మాటలు. చూడండి, ఒక సేవకుడు నలగొట్టబడాలి, ఫస్ట్ విరగొట్టబడాలి. ఒక సేవకుడు లోకానికి బానిసై ఉంటే, డబ్బుకి, ఆహారానికి, స్త్రీకి, లోకాశలకు వాడు ఎందుకు పనికిరాడండి అసలు? వేస్ట్, వెళ్ళిపో, దయచేసి లోకానికి వెళ్ళిపో. డబ్బులు టీ కొట్టు పెట్టుకున్న కూడా 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు హ్యాపీగా. నీకు సేవ చేయాలి, నీకు సేవకుడు అవ్వాలంటే మొదటగా నీ అహం చావాలి, రెండోది నీ ఆశలు చావాలి, మూడోది నీలో ఉన్న నీ ఆలోచనలన్నీ నశించిపోవాలి. అసలు నువ్వు అంత నీ జీవితం ఎంత అన్నట్టు అయిపోవాలి అంతే. ఏమండి, తిమోతి అలాగ లేడు. తిమోతి ఒక గ్రీకు, వాళ్ళ తండ్రి గ్రీకు, తన తల్లి ఒక విశ్వాసురాలు, తన అమ్మమ్మ ఇంకో గొప్ప విశ్వాసురాలు, చిన్నప్పటి నుంచి దేవుని వాక్యంలో పెరిగినవాడు. కానీ ఆ పరీక్ష సమయంలో వచ్చినప్పుడు తను పిరికివాడుగా ఉంటున్నాడు. ఈరోజు ఎంతమంది మనం పిరికివారుగా ఉంటున్నామండి? భయపడిపోతున్నాం. భయం భయం భయం. ఈరోజు ప్రతి ఒక్కరికి భయం. వెంటనే నేను న్యూస్లో చూస్తున్నాం, ఏమంటే రెసిషన్కి వెళ్ళిపోతుంది, లోకం కరువులోకి వెళ్ళిపోతుంది, ధరలు ఎక్కిపోతున్నాయి, పెట్రోల్ రేట్ ఎక్కిపోయింది, డీజిల్ ఎక్కిపోయింది, ఇంకా కిలో బియ్యం కూడా ఎక్కిపోతుంది, ఇంకా అన్ని కష్టాలు ఉన్నాయి, కష్టాలు, బాధలు, ఉద్యోగాలు పోతాయి, అన్నీ ఒక ఆందోళనైన పరిస్థితి, కలవరమైన పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ మన ఒక న్యూస్ని చూసి, లేకపోతే ఒక ఎకానమిస్ట్ అనలైజ్ చేసిన దాన్ని చూసి, లేకపోతే ఏమంటే ఆయిల్ ప్రైస్ చూసి, డాలర్ ప్రైస్ చూసి మనము దేవుణ్ణి ప్రశ్నిస్తాం. అసలు ఎవరండి మన దేవుడు? ఖచ్చితంగా లోకంలో ఉన్న వారికి పరిస్థితులు అల్లకొలంగా ఉంటాయి, ఎందుకంటే వారికి దేవుడు లేడు. కానీ నీకు నాకు ప్రభు ఉన్నాడు. మన ప్రభు మనల్ని పోషిస్తాడు. జీవం కలిగిన దేవుడు, జీవించేవాడు, సృష్టిని, శూన్యంని పోషించేవాడు, ఆకలిని పోషించేవాడు, చెట్టుల్ని పోషించేవాడు, సముద్రంలో ఉన్న చేపల్ని పోషించేవాడు, అడవిలో ఉన్న పువ్వుల్ని పోషించేవాడు, మనల్ని పోషించడా? అంత దేవుడేమన్నా అంత తన చెయ్యి ఏమన్నా అంత చిన్నదా? ఏమండి, నువ్వు ఒక న్యూస్ని చూసి ఆందోళన పడిపోతున్నావు భవిష్యత్తు గురించి. నా భవిష్యత్తు ఏంటి, నా బ్రతుకేంటి, నేను ఎలా బతుకుతున్నావు చెప్పు. ఎందుకు? నీలో భయము అనుమతిస్తుంది. పౌలు అంటున్నాడు, నీకు అభిషేకం ఉందయ్యా. ఏమంటే అభిషేకం, నేను అభిషేకించాం సేవకి, నీకు వరం ఇవ్వబడింది,
దేవుని ఏమంటే మీరు చెప్పాం కదా, నేను అస్సలు వాక్యం చెప్తాం కూడా రాదు. కానీ ఈరోజు దేవుడు ఒక వ్యక్తి కోసం ప్రార్థిస్తున్నప్పుడు ఆ వ్యక్తి హృదయంలో ఉన్న ఆలోచనలు, తన భవిష్యత్తు ఏమంటే అక్షరాల చెప్పగలిగిన కృప ఇచ్చాడు. ప్రార్థన చేస్తే కార్యం జరిగే కృపనిచ్చాడు. ఎట జరుగుతుంది నాకే తెలియదు. దేవుడు ఇచ్చాడు వరం, దేవుడు వరాన్ని ఇచ్చాడు మనకి. చెయ్యి పెట్టి ప్రార్థిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏమండి అనేకసార్లు దురాత్మలు విడుదల పొందుతున్నారు, మనుషులు జయం పొందుతున్నారు, డాక్టర్స్ వల్ల అసాధ్యమైనవి దేవుడు చేయగలుగుతున్నాడు. నా చేతులు మట్టే, కానీ నా మీద ఉన్న అభిషేకం 1,00,000 కోట్ల కంటే విలువైనది. ఒక వ్యక్తి తన తలాంతులు కానీ తన జ్ఞానము కానీ అభివృద్ధి పొందడు, కానీ దేవుని అభిషేకం ద్వారా అభివృద్ధి పొందుతాడు. దేవుడు నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఎవడైతే రక్షించబడి బాప్తిజం తీసుకుంటాడో, ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్న ప్రతి ఒక్కడికి ఉంది అభిషేకం, ప్రతి ఒక్కడికి ఉంది వరం. కానీ ఆ వరం పెట్టుకొని తిమోతి భయపడిపోతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు, కలవరపడిపోతున్నాడు. ఏమండి ఈరోజు మీరు అలా ఉన్నారా? మన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినవాడు. ఇక్కడ చూడండి, ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తాం. మనకి భయపడే ఆత్మని ఇవ్వలేదు, కానీ భయపడే ఆత్మ, దురాత్మ, సాతాన్, భయం, దాని పేరే భయం. ఏమండి అది పట్టుకుంది అనుకోండి మనకు భయం వచ్చేస్తుంది. ఈ భయంతో పాటు మనకేమొస్తుంది, బలహీనత వస్తుంది, కృంగుదల వస్తుంది. మనం చూస్తానికి ఏమైనా మంచి కండలు ఉంటాయి, కానీ మనసును పట్టుకొని మనం కృంగిపరిచేస్తుంది సాతాన్ అండి, దేవుడు అది. ఎప్పుడు అలాంటి టైంలో వెంటనే నువ్వు యేసు రక్తం జయం సాతాన్ నువ్వు వెళ్ళి సాతానా, ఈ దేహం దేవునిది, నా శరీరం దేవునిది, నా రక్తము దేవుని, నువ్వు ఎందుకు వచ్చావు వెళ్ళ, నీ భవిష్యత్తు ఏంటి, నీ బతుకేంటి, నీ పిల్లలేంటి, నువ్వు తిన్నావా లేదా ఆయన తెలీదా, ఆయన అనుకోడా? ఎందుకు వారిని భయపడుతున్నావు? ఎందుకు దేవుడికి తెలీదా నీ అవసరతలు ఏంటని? అనేక సార్లు మనం దేవునికి విరోధంగా ఉండి దేవుడు మనం ఆశీర్వదించలేదు అంటాం. దేవునికి విరోధంగా ఉండి దేవునికి విరోధంగా మనం ఆలోచించి నా జీవితం మనం నష్టపోయి. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, మీ అమ్మగారు నువ్వు ఎంత తిట్టినా, మీ నాన్నగారు నువ్వు ఎంత తిట్టినా, చాలామంది గొడవ పెట్టినప్పుడు నువ్వు నా తండ్రివే కాదు పో అంటారు, నువ్వు నా తల్లివే కాదు, నాకు ఏ సంబంధం లేదు. నిజంగా చెప్పు, ఏ సంబంధం లేకుండా ఉంటుందా? నీరు ఉన్న శరీరం ఎవరిని పెంచుకున్న శరీరం, నువ్వు కేసిన విత్తనం మీ నాన్న డిఎన్ఏ ఉంటుంది నీలో. ఏమంటే ప్రతి రక్తం ఒక శాంపుల్ తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే నీ నాన్నలో ఉన్న డిఎన్ఏ మీ అమ్మలో ఉన్న అమ్మ డిఎన్ఏ ఉంటుంది. అది ఎవరు వేరు చేయలేరు. అలాగే నీకున్న శ్వాస దేవుడిచ్చింది, నీలో ఉన్న ప్రాణము దేవుడిచ్చింది. నువ్వు నా దేవుడు కాదు, నువ్వు నాకు కాదు అన్న, నువ్వు దేవునితో గొడవ పెట్టుకున్న మాత్రాన, లేకపోతే కృంగిపోయిన మాత్రాన, ఆయన మన తండ్రి అండి. ఆయన సమస్త జనులకి ఆయన తండ్రి, సమస్త శూన్యమికి ఆయన తండ్రి. ఆయన తండ్రి, ఆయన పోషించేవాడు. పౌలు ఎంతో విశాలమైన మనసుతో తన కుమారుడైన తిమోతితో మాట్లాడుతున్నాడు. మనకేమిచ్చాడు దేవుడు చెప్పండి? ఏమిచ్చాడు? శక్తినిచ్చాడు. ఈ శక్తి అందరికీ ఇచ్చాడు. మార్కు సువార్త 15 నుంచి చదవండి, 16వ అధ్యాయం 17వ వచనం చదవండి దయచేసి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళుగొట్టుదురు, క్రొత్త భాషలో మాట్లాడుదురు, పాపములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. అలాగే మత్తయి చివరి అధ్యాయం 28వ అధ్యాయము 18వ వచనం మాత్రం చదవండి, మనకి సమయం లేదు. 28వ అధ్యాయం 18వ వచనం మాత్రం చదవండి దయచేసి. మీరు కూడా చూడండి, మీ బైబిల్ తిప్పండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. దేవుడు ఇచ్చేసాడండి మనకు, దేవుడికి ఉన్న అధికారం. ఏమండి మన తండ్రి ఆయన పరలోక తండ్రి, ప్రేమామూర్తి.
ఏమంటే ఆయన మనకి శక్తిని ఇచ్చాడు, మనకి అధికారం ఇచ్చి ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏది బంధిస్తారో అది బంధించబడను, ఏది తెరుస్తారో తెరవబడును అన్నాడు. గాడ్ హెస్ గివెన్ ద అథారిటీ. నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఒక సేవకుడు నూనె రాసి ప్రార్థన చేయవసరం లేదు. సేవకుడికి దేవుడు ప్రత్యేకమైన వరం మాత్రం కాదు, దేవుడు ప్రతి ఒక్కడికి వరం ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. తన అభిషేకం ఇస్తానికి సిద్ధంగా, తన పరిశుద్ధాత్మని ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఆ మాటలు చెప్తున్నాడు తిమోతి. ఎందుకు తిమోతి ఎవరిని కలవరపెడదాం? దేవుడు మనకి శక్తిని ఇచ్చాడు. ఏమండి ఇంకోటి ఏమిచ్చాడు? దేవుడు మనకి ప్రేమ అనే ఆత్మనిచ్చాడు. ప్రభు యేసు ప్రభు ఎంత శక్తిమంతుడు. కానీ ఏం చేసే చెప్పండి, ఆ సులువుకు వెళ్ళకముందు శిశువులు పాదములు కడిగాడు ఆయన. వారిని ప్రేమించగలిగాను. చూడండి, ఈరోజు మనం ద్వేషిస్తారు చాలామంది. ఏదో మన ఒకళ్ళు ఎవరో చెప్తున్నారు, నేను ద్వేషించే వాళ్ళు నీ జీవితం నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడం అదేంటిది? నిన్ను ద్వేషించేవారు నువ్వు క్షమించాలి. ఏమన్నాడు ప్రభు? నీకు ఉపకారం చేసేవారు నువ్వు క్షమిస్తే ఏం లాభం? నిన్ను ద్వేషించేవారు నువ్వు అన్నం పెట్టాలి, నిన్ను అసహించుకునే వారికి అన్నం పెట్టాలి, నిన్ను గాయపరిచేవారు నువ్వు ప్రేమించాలి. నువ్వు అలా చేసినప్పుడు వాళ్ళ తల మీద నిప్పులు వేసినట్టు అండి. ఈరోజు చాలామంది కొడుతున్నాడు, విడాకులు ఇచ్చే అమ్మ, నీ భార్య వండి పెడతలేదు, ఆమె విడాకులు ఇచ్చే ఇంకో పెళ్లి చేసుకో, మళ్ళీ విడాకులు ఇచ్చే. క్షమించు. దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు ప్రేమిస్తానికి. ఏమన్నా ఎవడు పక్కన ప్రేమించలేడు. స్వార్థమైన హృదయం అందే. మన గురించే ఆలోచించుకుంటాం. నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఆకలేస్తుంది, నా బట్టలు లేవు, నా రద్దరు నా అనే హృదయం ఇది. ఈ నా అనే హృదయం యేసు సిలువలో వేసేశాడు. నా అనేదానికి శక్తి లేదు. ఇంకా యేసు ప్రభు ప్రేమించే శక్తిని ఇచ్చాడు. అది గొప్ప శక్తి అండి. మూడవదిగా ఏంటి చూడండి, ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి తెలుసా అండి? టు స్టే కామ్. ఇంట్లో గొడవ జరుగుతుంది, అర్థం కాని పరిస్థితి ఉంది, మౌనంగా ఉండాలి. ఉండగలరా? వచ్చాడు నీ మేనేజర్, నాన్న నువ్వు రేపు నుంచి రావద్దు, ఇదిగో నీ ఊస్టింగ్ లెటర్ అన్నాడు. ఏం చేస్తావు? మౌన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఏమండి వెంటనే విన్న ఫోన్ కాల్ వచ్చింది, మీ నాన్నగారి యాక్సిడెంట్ అయిందయ్యా, వెంటనే రండి అన్నావు. ఎలా ఉంటుంది? ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయావు, ఎలా ఉంటుంది? ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయావు. ఏమంటే అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది. వెంటనే ఎలా ఉంటుంది? కొంతమంది అయితే అరిసేస్తారు, కొంతమంది అయితే వాళ్ళని హానిపరుచుకుంటారు, కొంతమంది కృంగిపోతారు. ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మను మనకి ఇచ్చాడు. అంటే టు స్టే కామ్. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలండి ఆ ఎర్ర సముద్రం ముందు, వాళ్ళ ముందు ఉంది ఎర్ర సముద్రం, ఐగుప్తులు వెనకాల ఉన్నారు. వారు ఏం చేశారు తెలుసా? అసలు దేవుణ్ణి అనకుండా మాట్లాడినారండి వాళ్ళు. ఏమోసే ఎందుకు తీసుకొచ్చాము వాళ్ళ ఇక్కడికి? మా ఐగుప్తుల సమాధులు లేవా? మా ఐగుప్తుల చికెన్ బిర్యానీ లేవా? మా ఐగుప్తులో స్టార్ హోటల్ లేవా? ఏంది ఇక్కడ తీసుకొచ్చా మమ్మల్ని? ఇక్కడ చచ్చిపోవాలనా? ఎంత హీనంగా చేస్తా మాట్లాడారు. అసలు దేవుడు చంపుతానంగా అండి 10 సూచకార్యాలు చేసి దొన్నపోతుల్లాగా వాళ్ళని మేపి, వెనకాల మంట దేవుని అగ్ని ఉంది, అసలు వాళ్ళు ముట్టనవ్వకుండా దేవుని అగ్ని ఉంది. అయినా సరే వారు సనిగారు. అయినా సరే వారు అసలు ఏం చేయాలి? ఆశా నిగ్రహం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? మౌనంగా ఉంటాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఏం అర్థం కావాలి, మనకి ఏం అర్థం కావు. నాకే అర్థం కావట్లేదు, మీకే అర్థం కావు, చాలామంది మనకు అర్థం కావు. ఎంత వరం ఉన్నా, ఎంత దేవుడు బయలుపరచాలని కొన్ని విషయాలు కొన్ని మన అర్థం కావు. మనకి అర్థం కానప్పుడు ఏం చేయాలి తెలుసా? మౌనంగా ఉండు. స్టే కామ్. మౌనంగా అంటే నోట్లో తిట్టుకోవాల్సిన లేదు. దేవుని వాగ్దానాల మీద ఆధారపడు. పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. అయిపోయింది నా జీవితం, ఇంతటితో ఫినిష్ అని సాతాను గారు సృష్టిస్తాడు. దేవుడు సృష్టించాడు. ఎందుకు నిన్ను అయిపోయింది ఇంత దూరం తీసుకొచ్చి చంపుతాను కదా దేవుడు తీసుకొస్తాను నిన్ను. అసలు దేవుడేమో ఎన్నడూ మానవుడు చరిత్రలో చేయలేని ఆశ్చర్యమైన కార్యాలు ఇశ్రాయేలు ప్రజల ముందు చేయాలని ఆశిస్తే వీరు స్తుతిస్తాం మానేసి దేవుణ్ణి ఆరాధిస్తాం, కొనియాడతాం అని. చూశారు కదా 10 ఆశ్చర్యమైన కార్యాలు. అయినప్పటికీ వాళ్ళలో అవిశ్వాసం. చూడు, చాలాసార్లు మన జీవితంలో అయిపోయింది అనుకుంటామండి. ఉద్యోగం పోయిన వెంటనే అయిపోయింది. ఎందుకు అయిపోయిందయ్యా? దేవుడికి తెలియదా నీకు ఉద్యోగం పోతుందండి? నీకు తెలియదేమో, దేవుడికి ముందే తెలుసు. అందుకే ఇది పోతే నీకు బెటర్ జాబ్ రావాలని, లేకపోతే చచ్చేవరకు ఇక్కడే ఉంటావు ఆ 10,000కి. ఏమండి, దేవుడికి తెలుసు నిన్ను ఫెయిల్ చేసినా నీకు మెరుగైనది ఉంటుందని. నీకు తెలియదు, నాకు తెలియదు, మనకు తెలియదు. ఆయన
ఆయనంత జ్ఞానం ఎవరికొందండి బాబు? ఆయనంత తెలివి ఎవరికొంది? ప్రభు ఏమండి, ఆయనకున్న ఆలోచనలు ఎవరు ఆలోచించగలరు? ఆయన ఎవరు అర్థం చేసుకోగలరు? ఆయన ఏదన్నా తన మనసులో ఉన్న ఆలోచనలు బయలుపరిస్తే తప్ప మనకు అర్థం కావు, అర్థం చేసుకోలేము, అర్థం చేసుకోలేము. ఎల్కేజీ చదువుకునే పిల్లోడికి పిహెచ్డి పుస్తకాలు ఇస్తే అర్థమవుతాయా? అర్థం కావు. కొన్నిసార్లు అర్థం కాకపోయినా మనం ఏం చేయాలంటే దేవుని యందు మన విశ్వాసంతో అనుకోవాలి. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితాన్ని దేవునికి ఇవ్వండి, మీ బ్రతుకులు దేవునికి సమర్పించండి. దయచేస్తాలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభావం, మరొకసారి నీ పాసనల కోసం మీకు పిరికి ఆత్మని ఇవ్వలేదు కానీ ధైర్యమైన ఆత్మనిచ్చాను. అవునయ్యా, నీ పరిశుద్ధాత్ముడు ధైర్యమైన ఆత్మ. ఆయన మా పిరికితనమును తొలగించేవాడు, మా నిరాశలు మమ్మల్ని బలపరిచేవాడు, కృంగిపోయిన సమయంలో మమ్మల్ని ఆదుకునేవాడు, ప్రేమ కలిగినవాడు, సర్వాధికారం సర్వశక్తి కలిగినప్పటికీ ఆయన ప్రేమ కలిగినవాడు. నీ ఆత్మను మాకు ఇచ్చేవయ్యా, ప్రేమిస్తానికి, ఇతరులను క్షమిస్తానికి, ఆశా నిగ్రహం అనే శక్తిని ఇచ్చిన ప్రభా. ఈ లోకంలో మేము జీవించినప్పుడు నీకోసం యథార్థులుగా, నీకోసం పరిశుద్ధులుగా, నీకోసం పవిత్రులుగా మేము జీవిస్తానికి సహాయం చేయి. ఎలాగ పౌలునైనా తిమోతిని బలపరుస్తూ నాతో పాటు నువ్వు శ్రమలో పాలు పొందు, మనం క్రీస్తు మనల్ని అప్పచెప్పిన పనిని మనం ముగిద్దామా అని తన తోటి చేతపానేవాడుగా తన ప్రియమైన కుమారుడు వల్ల ప్రేమించి నడిపిస్తున్నాడు. మేము కూడా నాయన, మా తోడున్న మేము మాత్రం కాక మా తోడున్న ప్రతి ఒక్కరిని నీ మార్గములో, నీ సత్యమైన మార్గములో, నీ పవిత్రమైన మార్గములో, పరిశుద్ధమైన జీవితంలో కలిగి మేము నడుస్తానికి కృప చూపించాయా. నీ చేతి మీద మళ్ళీ కలుసుకోవడానికి సహాయం చేయమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ మాకు తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం, సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరాలు మనకు పంపించండి, వాట్సాప్ చేయండి, వాయిస్ మెయిల్ పంపించండి, లేదా కాల్ చేయండి. మరి ఈ భారమైన పరీక్షల్లో మీరు కూడా పాలు పొందండి. దేవుడిని ప్రేరేపిస్తే మీ గుప్పులు ఇప్పి మరి గూగుల్ పే, ఫోన్పే ద్వారా పంపించండి. దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.